కడప జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. ఆర్టీసీ గ్యారేజీ, మృత్యుంజయ కుంట, చిన్నచౌకు తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక బద్వేల్లో కూడా కుండపోత వర్షం కురిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మనకు లక్ష్మీనాథ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్, చెప్పండి, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఏ ప్రాంతాలు నీట మునిగాయి? మమత, కడప జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడప నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రహదారుల్లో భారీ మొత్తంలో వరద నీరు ప్రవేశించడంతో పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించే పరిస్థితి, వాహనాలు ఎటు రాలేని పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు కాలువల్లో నీటిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బద్వేలు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పూర్తిగా ఉధృత స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. కుందు నదికి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. అలాగే రాయచోట ప్రాంతంలో కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. రైట్ లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ.